సఫక్. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా డాక్యుమెంటరీ నా ఇష్టం. ఈరోజు వచ్చేసి డే 4. మన వీడియోలు ఎట్లా వస్తాయంటే, ఈరోజు సోమవారం, నిన్న ఆదివారం. ఆదివారం వీడియో సోమవారం అప్లోడ్ చేస్తాను. ఆదివారం వీడియో తీసి ఆదివారమే ఎడిటింగ్, డౌన్లోడింగ్, అప్లోడింగ్ అంటే కుదరదు నాకు. అందుకనేసి ఒకరోజు తర్వాత అనమాట. సో అది నిన్న ఇదే, ఈరోజు ఇదే. స్నానం చేసేవాళ్ళు అనుకో బాగా చేసిన, కానీ మళ్ళీ అదే చేసుకుని అంతే. లేట్ అయిపోయింది ఈరోజు, 7:30 అయిపోయింది ఎదురు వేసరికి. అన్నీ అన్ని కొన్ని రోజుల వరకు ఉంటాయి. ఫైర్ ఉన్న రోజులు పెద్ద పుడింగ్ లాగా 5 గంటలకు పెడతా అలారం, వేసేదిలే పెట్టేదిలే. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి తెలుసా? పొద్దున అనుకొని లాగిన్ చేయాలి అంతే, అంతమించి ఏం లేదు. చక్కగా చేసేదప్ప. టైం వచ్చేసి ఇప్పుడు 8:25 అవుతుంది. జస్ట్ మా సార్ ఇప్పుడు అప్డేట్ ఇచ్చాడు వర్క్ మీద. సో ఏం చేయాలి ఏంటి అనేసి ఇక స్టార్ట్ చేసేద్దాం మన వర్క్ని. అయితే మనం సాటర్డే చేసాం కదా కొత్త ప్రాజెక్ట్ అనేసి. సో అదే ప్రాజెక్ట్ అనమాట మనం చేయాల్సింది. ఇంకా మనం భోజనం చేయలేదు, టిఫిన్ చేయలేదు. టిఫిన్ అంటే మనం ఇంటికాడ ఉంటే టిఫిన్ కుదరం మనకి, అన్నం తినాల్సిందే నోరు మూసుకొని. ఎక్కువ మాట్లాడామంటే సీపురు గడ్డ తిరగేస్తారు ఇంట్లో. ఏమన్నాయనా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇంట్లో టిఫిన్ తిని బతికేమని అడుగుతుంది మా అవ్వ. అది సంగతి. స్టార్ట్ చేసేద్దాం మనం వర్క్. నా కోసం ఏం చేసావమ్మా? ఏం తాలింపు? ఇంకోటి దొరకలేదు మా నీకు చేసేకా? ఎందుకు తినమా నేనా? ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలో ఎంత అయినా ఊరకట్ట అంటాం అప్పుడప్పుడు. కరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆరెంటి నట్టనడు మహనీకెందుకింత తపన. తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా, తెలిసి తెలియని ఆశల వయసి వరసా. తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా, తెలిసి తెలియని ఆశల లలలలలల. ఏటిలోని అలల వంటి కంటిలోని కలలు కదిపి గుండియలను అందియలుగా చేసి 10 చాట్లు చేసిన తర్వాత భోజనం చేద్దాం అనుకున్నా, కానీ అమ్మో ఏడుండ్రా బాబు నువ్వు. కానీ ఆకలేస్తా ఉంది నాకు ఘోరంగా. ముందుగానే అన్నం అమ్మ కల్పించిపోయింది. పోతా మన ఫేవరెట్ కాకరకాయ రసం ఆరిపోయింది. ఇంకొద్దిగా రసం పోసుకోవాలి ఇట్లా. ఇప్పుడు చక్క తినేసి మనం లైట్ చేయకుండా కొన్ని 100 సార్లు చెప్పుంటా, అమ్మా నువ్వు ముఖానికి ఆ పౌడర్ అవి రుద్దుకున్న తర్వాత నాకు అన్నం కలపబాకమా అని. అట్లా కలిపితే ఏమైపోతుందంటే ఆ పౌడర్ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఫుడ్ తింటుంటే. ఎన్నిసార్లు చెప్పినట్టు చేస్తుంది. అరే నీ అబ్బా. ఇప్పటి వరకు గైడ్లైన్స్ చెప్పారు, మళ్ళీ సాటర్డే చెప్పిన గైడ్లైన్స్ రిఫ్రెష్ చేశారనమాట. నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసినా లేదు చాలాసేపు చేసి కూడా. ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అని అని ఎగురుతాం. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే లిటరలీ నేను ఒక్కనే పని చేసుకోవాలి. డౌట్లు చెప్పేదానికి ఎవరు ఉండరు. సరేలే ఏదో కొద్ది ముందుకు వేద్దాంలే, కాన్ఫ్లిక్టింగ్స్ చేద్దాంలే అన్న చేసామంటే దాని మీద ఎర్రర్స్ పడతాయి. మా టార్చర్ ఉంటుంది. ఏదన్నా బెనిఫిట్ ఉందరా అంటే ఇంట్లో ఉంటాం, ఇంట్లో తింటాం, ఇంట్లో వాళ్ళ ముందు ఉంటాం అని తప్పితే ఇంత మించి ఏమీ ఉండదు వర్క్ ఫ్రమ్ హోమ్లో. డబ్బులు మిగులుతాయా అని అనుకోవచ్చు మీరు, కానీ అరగట్టి 7,000 దేనికో దానికి ఈఎంఐకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను అరగట్టి 7,000 అలా చేసి దానికి వెళ్ళిపోతున్నాయి. అంతే, డబ్బులు ఏం మిగిలవు, మనం మిగల్చలేము. కాకపోతే ఇంకా అదే చెప్పాను కదా, ఇంట్లో ఉండొచ్చు, ఇంటి ఫుడ్ తినొచ్చు, మనం అనుకునేది సాగుతుంది. ఇక్కడ ఆఫీస్లో ఉంటే హడావిడే వేరుంటుంది, అసలు ఘోరంగా ఉంటుంది హడావిడి. మంచిగా స్టైల్గా బట్టలు వేసి స్టైల్గా దువ్వి
ఫుల్ ఇంత జుట్టు కదా గిలకలేసి చుట్టుపక్కల అంతా ఫ్రెండ్స్ అమ్మాయిలు అబ్బాయిలు అసలు వారానికి ఒకసారి బయటికి అంతా వేరుంటుంది. అమ్మ ఇదంతా వేరు అది వేరు. ఏమైనా ఆఫీస్ లైఫ్ ఆఫీసే, హోమ్ లైఫ్ హోమే. దాంట్లో మైనస్లు ప్లస్లు ఉంటాయి, దీంట్లో ప్లస్లో మైనస్లు ఉంటాయి. సామాన్లేసి ప్రస్తుతానికి ఒక చిన్న బ్రేక్ తీసుకుంటున్నా. ఎందుకంటే మొన్న సాటర్డే చేసిన వర్క్ ఈరోజుతో అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. మళ్ళీ కొత్త గైడ్లైన్స్ చెప్పారు, ఆ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది. అండ్ ఇంకో ప్రాజెక్ట్ చెప్తున్నారులే కానీ అది వర్క్ ఫ్రమ్ హోమ్ యూజర్స్ అయితే కాదంట. అందుకనేసి మమ్మల్ని ఏం చేయమన్నారంటే ఆ గైడ్లైన్స్ చదువుకోండి అయ్యి అని చెప్పారు. సో ఇప్పుడే లేచిన అట్లా కాసేపు నడుము అట్లా స్ట్రైట్ చేద్దామనేసి. ఇంకా ఒక మధ్యాహ్నం దాకా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒకటి చెప్తారనమాట, అది వేరేది. ప్రస్తుతానికైతే ఖాళీగా ఉన్నా. టైం ఇప్పుడు వచ్చేసి లైక్ 11:40 అట్లా అవుతుందిలే. ఈ 1 hour ఖాళీ ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒకటి చెప్తారు. ఏందో ఆఫీస్ అంటే రోజు రోజుకి ఏదో అయిపోతుంది. మీకు తెలియదు కాదులే, చెప్తున్నా. ఇదో నా చేతులు తీసిన చెట్టు ఎన్ని కాయలు కోసుకుని తినేదంటే అన్ని కాయలు కోసుకొని తినేది. నేను ఆఫీస్ కానీ హైదరాబాద్ వచ్చానా, మా అమ్మ మా నాన్న అట్లా కొమ్మలు ఇట్లా మీదకి వస్తున్నాయని చెప్పేసి మొత్తం మొదలుగాడికి నరికారు. ఇదిగో చూపిస్తారండి, చూపిస్తుందా? ఈ మొదలు ఇదిగో ఏడొక మొదలు ఎంత నరికేశారు. తర్వాత నేను వచ్చినప్పుడు తిట్టిన ఇద్దరినే. అది తిట్టుడు కాదు, అంత చెట్టు రాలా. అది 2-3 నెలల దాకా చిగురు బీళ్ళ బాధ వేసింది, ఏడుపు వచ్చేసింది. తర్వాత చిన్నగా దానికి ఆ ఎరువు వేస్తే కొంచెం లైట్గా వచ్చిందనమాట, అయింది పూత. ఆ తర్వాత నుంచి మొత్తం చెట్టు పెరుక్కుంటూ వచ్చింది. మళ్ళీ కాయలు కాస్తుంది. ఇంత కాయ వస్తుంది, సూపర్గా ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. నిన్న కావల నుంచి నన్నారు తీసుకొచ్చిన, రూఅఫ్జా తెచ్చిన. దాంతో ఇప్పుడే జ్యూస్ చేసి నైట్ జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టా, చల్లగా అయింది. చియర్స్. అబ్బా గిల్లో ఉంది, బాగుంది. డాడీ వాట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ డాడీ? అబ్బా ఇందులో సబ్జా గింజలు వేసినాం, ఆనియన్ లెమన్ వేసిన, ఇంకోటి ఏందిరా కనిపించలేదా, పుదీనా వేసిన, తీయగా ఉంది. చక్కెర వేసుకోలేదు. అండ్ దెన్ వాటర్ కూడా తక్కువ పోసే, బాగుంది, చాలా బాగుంది. ఇట్స్ బిన్ లైక్ టైం వచ్చేసి 12:45 అయిపోయింది. 1 అవుతుంది దగ్గర దగ్గర. ఇంకా లంచ్ బ్రేక్ దిగుతున్నా. ఖాళీగానే ఉన్నా అప్పటి నుంచి. ఇంకా తినేసి ఇంకా మధ్యాహ్నం ఏముంటుందో ప్లాన్స్ మధ్యాహ్నం చూసుకుందాం. ఆకలి వేస్తుంది నాకు. ఈ తలుపు కొట్టుకొని వస్తుంది, ఏం కొట్టుకుంటుంది అది. ఏం కూర ఈరోజు? రసము ప్లస్ కాకరకాయ కదా. చేతులు కడుక్కోమ్మా, 100 రూపాయి పోయి అమ్ముతుందమ్మా. తినేసి ఓ 20 minutes బ్రేక్ తీసుకోవాలి. అబ్బా సూపర్. చూసిన పొద్దు నుంచి. ఒక్క నిమిషం ఉండండి, టీవీ రిమోట్ చూసుకుని. అరే చూసా మధ్యాహ్నం కూడా ఏమన్నా వర్క్ చెప్తారా లేదా అనేసి. సార్ వాళ్ళు చెప్పిన వర్క్ అయితే మనకి రాలేదు, మనం చేయలేదు. ఇంకో టైం వచ్చేసి 4 అయిపోయింది. ఇంకో గంట అయితే లాగౌట్ అయ్యే టైం వచ్చేసింది. ఇంకా ఇప్పుడు కూడా అందరూ ఖాళీగానే ఉన్నారు. మా టీంలో అందరినీ కనుక్కున్నాను కూడా. ఇంకా ఖాళీగా ఉండి ఏం చేస్తామనేసి మన నాన్ వెజ్ది కొత్త వీడియో వచ్చింది. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపింగ్ చేయను అంట. అది చూస్తున్నా. తొందరగా అయిపోతే టైం లాగౌట్ చేసేద్దాం. ఇంకొక గంట, ఒక గంట, సోమవారం అయిపోద్ది. అయిపోయింది, టైం అయిపోయింది, 5 అయిపోయింది, లాగౌట్ అయిపోయింది. బాయ్. మధ్యాహ్నం నాన్న వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడు పని నుంచి. ఏమైంది అని అడిగితే నేను ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నా. అయితే ఏమైంది అని అడిగితే ఇట్లా కళ్ళు తిరిగినాయి, వామిటింగ్ అయింది,
బాగలేదు వచ్చేసి నీరసం అయిపోయాడు మనిషి. ఇంకా బాధ వేసింది చూడంగానే. ఇంకా పండుకో అనేసి వేసి పండుకోబెట్టిన, లేచాడు ఇప్పుడే. అది సంగతి. ఎందుకో ఎన్ని కష్టాలు చేసినా ఎన్ని చేసినా కానీ ఏదో ఇంట్లో వాళ్ళకి ఏదో చేయలేకపోతున్నామైనా బాధ అయితే ఇప్పటికీ ఉండిపోయేటట్టుంది నాకు. నా సైడు నేను చేయాల్సిన కష్టం నేను చేస్తాను ఉన్నా. బట్ ఎట్లా ఉందో మనం ఉందా, ఎప్పుడు కూర్చోబెట్టి తాగుతాను మా అమ్మ అబ్బాయి. నేను వస్తుంది ఒక రోజు, కానీ తొందరగా వస్తే బాగుండు. ఇదే మా ఊర్లో డాన్స్ నేర్చుకునే ప్లేస్. ప్రస్తుతానికి ఎవరో చేస్తున్నట్టున్నారు. అది కాదు, ఎంత శరీరం వేసుకొని 2 స్టెప్పులు డ్యాన్స్ వేస్తే సౌండ్ చూడు ఏ మాదిరి కారుతుందో. ఈ డ్యాన్స్ ఏంది, అసలు ఏం పాట, అసలు ఎందుకు వేస్తున్నావు అంటే ముందు చిన్నగా రివీల్ చేస్తాలే. ఊర్లో చిన్న తిరుమల చేస్తున్నారు, అందులో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే అందులో చేస్తున్నాను అనమాట డ్యాన్స్. ఏ రకంగా తెరిచిపోయింది లోపల బన్నీ అని, అది కూడా తెరిచిపోయింది ఫుల్గా. ప్రస్తుతానికి మైక్ లేదురా బాయ్, ఇందులోనే తీసేస్తున్నాలే. డ్యాన్స్ మన ఇంటెన్స్ వేరే ఉంటుందిలే. తర్వాత చూద్దరు కానీ మన పర్ఫార్మెన్స్ అయితే ఈరోజుకి జరిగిపోయిందనమాట. యాక్చువల్లీ జిమ్ పోదాం అనుకున్నా, మా నాన్న కావలు పోయాడు, ఇంకా రాలేడు బండి వేసుకొని. ఆయన వస్తే బండి ఎత్తుకొని పోయి జిమ్కి వెళ్ళిపోదాం మాట్లాడేసి అసలు ఏంటి మూమెంట్ అనేసి జిమ్లో అంతా కూడా సెట్ చేసుకుని జాయిన్ అయిపోదాం. ఈరోజు ప్లాన్ వైజ్గా వేసుకొని వద్దాంలే, అవన్నీ ఇప్పుడే మనం చెప్పుకున్నా కూడా బాగుండదు కదా. ఒక ప్లాన్ వైజ్గా వేసుకొని వద్దాం. ఫైన్. అబ్బా చేయనప్పు వచ్చేస్తుంది. స్టిక్ ఉన్నింది, స్టిక్ పోయింది, ఎట్ట పోయింది మరి అర్థం కావట్లా. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో బాగొట్టాను నేను స్టిక్ని, సెల్ఫీ స్టిక్. ఇంకేముంది వీడియోకి, ఇంతలే. రోజు ఉండే కష్టాలే కదా, రోజు ఉండే ఇబ్బందులే కదా. మళ్ళీ రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ రేపు సరికొత్త వీడియోతో సరికొత్త ఇబ్బందులతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ నేను మీ నూర్స్ మ్యాజిక్ సైనింగ్ ఆఫ్. డైరీస్ ఆఫ్ లైట్. లవ్ యూ ఆల్.